ఈరోజు ఒక బిగినర్ చెస్ట్ వర్కౌట్ చేసేటప్పుడు ఫస్ట్ వామప్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ వర్కౌట్ చేయాలి ఒక బిగినర్ అనేది తెలుసుకుందాం. వామప్ అయితే సేమ్ హ్యాండ్స్ బాగా ఫ్రీ చేసుకో. ఇది చూడొచ్చు నేను ఏం చేస్తున్నాను. మీ నెక్ ని ఫ్రీ చేసుకోవడం, ఇవైతే జనరల్ వామప్స్. ఏ వర్కౌట్ కైనా మనకి ఇవే ఉంటాయి. హ్యాండ్స్ ఫ్రీ చేసుకోవడం, జనరల్ గా నెక్ రొటేషన్. ఏంటంటే హ్యాండ్స్ ఎక్కువ ఫ్రీ చేసుకుంటే బాడీ మూవ్మెంట్ అనేది మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సరే. సో చెస్ట్ కోసం నేను చేసే వామప్ అయితే 2.5 డంబుల్ తీసుకొని చెస్ట్ కింద నుంచి ఈ విధంగా అప్ డైరెక్షన్ లో తీసుకెళ్ళాలి. హ్యాండ్స్ ని రిలీజ్ చేసుకొని పుషప్స్ అయితే కొట్టండి. పుషప్స్ ఏ విధంగా తీసుకోవాలి, జస్ట్ 1 హ్యాండ్ డిస్టెన్స్, ఈ విధంగా డిస్టెన్స్ తీసుకొని మీ బాడీ ఫ్లెక్సిబిలిటీ ఒకసారి చూసుకొని జస్ట్ ఎల్ షేప్ లో రావాలి. తర్వాత నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, ఇది ఇంక్లైన్ బెంచ్, ఇది ఫ్లాట్ బెంచ్, అది డిక్లైన్ బెంచ్. ఈ బెంచెస్ ఏం చేస్తావు, ఫస్ట్ వర్క్ ఏంది, 3 బెంచెస్ మనకి ఎక్కడెక్కడ టార్గెట్ అవుతుంది. ఇంక్లైన్ బెంచ్ మీద నువ్వు ఏ వర్కౌట్ చేసినా, అంటే బార్బుల్ రాడ్ చేసినా, డంబుల్ ప్రెస్ చేసినా, లేదా ఫ్లైస్ చేసినా టార్గెట్ అవుతుంది అప్పర్ పార్ట్, అప్పర్ చెస్ట్ అనేది టార్గెట్ అవుతుంది. సో ఫ్లాట్ మీద సేమ్ అదే బార్బుల్ రాడ్, అదే డంబుల్ ప్రెస్, డంబుల్ ఫ్లైస్ టార్గెట్ అవుతుంది, మిడిల్ ఆఫ్ ది చెస్ట్ టార్గెట్. సో డిక్లైన్ ఏంటి, డిక్లైన్ మీద మెయిన్ లోయర్ చెస్ట్, బార్బుల్ రాడ్, డంబుల్ ప్రెస్ అయినా, ఫ్లైస్ అయినా, ఇలాంటి పొజిషన్ లో నువ్వు ఏం చేసినా సరే లోయర్ చెస్ట్ అనేది టార్గెట్ అవుతుంది. సో తీసుకునేటప్పుడు బార్బుల్ రాడ్ ఏదైనా సరే ఈ 3 బెంచెస్ లో అయినా సరే 1 హ్యాండ్ డిస్టెన్స్ తోటి క్లోజ్ గ్రిప్ తీసుకొని బార్బుల్ రాడ్ ఇంక్లైన్ పొజిషన్ లో అయితే అప్పర్ చెస్ట్ మీద, ఫ్లాట్ పొజిషన్ లో అయితే మిడిల్ ఆఫ్ ది చెస్ట్, డిక్లైన్ పొజిషన్ అయితే లోయర్ చెస్ట్. మెయిన్ థింగ్ ఏంటంటే బిగినర్ అనేవాడు ఎప్పుడు కూడా లోయర్ వెయిట్స్ అయితే అతి తక్కువ వెయిట్స్ ఉంటాయో వాటిని మాత్రమే ప్రిఫర్ చేయాలి. సో డంబుల్స్ మీద తీసుకొని మీ పొజిషన్ ఎలా ఉండాలి, ఇలా ఉండాలి. మీ షోల్డర్ స్ట్రైట్, ఇలా డంబుల్ ప్రెస్ కొట్టాలి. ఇదేంటి, మీ మిడిల్ చెస్ట్ ని టార్గెట్ చేస్తున్నాం. ఫ్లాట్ బెంచ్ మీద నేను వర్కౌట్ చేస్తున్నాను కాబట్టి సో నా మిడిల్ చెస్ట్ ని టార్గెట్ చేస్తున్నాను. అదే ఇంక్లైన్ మీద చేస్తే అప్పర్ చెస్ట్, డిక్లైన్ మీద చేస్తే లోయర్ చెస్ట్. సో మరి ఫ్లైస్ ఎలా కొట్టాలి, హ్యాండ్ ని కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి. సో ఇదే విధంగా ఏ బెంచ్ మీద అయినా సరే ఫస్ట్ బిగినర్ అనేవాడు ఎంటీ వెయిట్స్, అంటే వితౌట్ వెయిట్ మాత్రమే బార్బుల్ రాడ్ ని కొట్టాలి. రాగానే నువ్వు స్ట్రెంత్ ఉంది కదా అని చెప్పేసి వెయిట్లు వేసుకున్నావు అనుకో, ఏం తెలీదు, ఆ బార్బుల్ రాడ్ నీ మీద పడుతుంది. సో ఫస్ట్ రాగానే 3 బెంచెస్ ని మెయిన్ నేను ప్రిఫర్ చేసేది అయితే ఈ 3 బెంచెస్. నువ్వు ఏ వర్కౌట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, వేరే 3 బెంచెస్ మీద బార్బుల్ రాడ్, డంబుల్ ప్రెస్ అండ్ ఫ్లైస్ ఈ కొట్టగలిగితే చాలు, చెస్ట్ వర్కౌట్ అనేది కనుక మొత్తం ఫుల్ఫిల్ చేయొచ్చు.